ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ 10వ తరగతి చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి ఇరుగు ఆసుపత్రుల మరణాలపై సమగ్ర విచారణ జరపాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగూరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అస్మిత మృతదేహాన్ని కేవీపీఎస్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అస్మిత మృతదేహాన్ని కేవీపీఎస్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలోనే ఒకే పాఠశాలకు చెందిన 2 అమ్మాయిలు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. వైష్ణవి మృతి చెందిన సందర్భంగా తోటి విద్యార్థులతో కలిసి ఆమెను కాపాడటం కోసం ప్రయత్నించిన వారిలో అస్మిత ఒకరని అన్నారు. నాటి నుండి సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లిన అస్మిత భయాందోళనతో మానసికంగా ఇబ్బందులు పడుతుందన్నారు. వైష్ణవి మృతిలో భాగంగానే అస్మిత ఘటన జరిగిందన్నారు. గురుకుల పాఠశాలలో జరుగుతున్న వరుస ఘటనలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. నేటికి వైష్ణవి మృతికి సంబంధించి ప్రాథమిక వివరాలు కూడా వెల్లడించకపోవడం సరికాదన్నారు. ఆడపిల్లలు వరుసగా మరణిస్తుంటే జిల్లా ఎస్పీ కలెక్టర్ పాఠశాలలను సందర్శించకపోవడం సరికాదన్నారు. కంటి తడువు చర్యగా ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ రంగంలోకి దిగి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని విద్యార్థుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమపంగు నర్సయ్య, ఇరుగు క్రాంతి, గోపి, సుధీర్ తదితరులు ఉన్నారు.